సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. 8575795757. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ ఆర్పీని. ఈరోజు మ్యాటర్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది మ్యాటర్ ఏంటంటే, ఇది తిరుమల తిరుపతి దేవస్థానంలో 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ చేసినటువంటి అరాచకాల్లో ఇది ఒకటనమాట. శ్రీమతి ఆర్కే రోజా, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఈవిడ 2021 11 నెల 30వ తారీఖు ఒక 20 మందిని ఒకే రోజు విఐపి దర్శనం తీసుకెళ్ళింది. ఇక్కడ గమనించినట్లయితే ఎం శ్రీనివాస్, ఎస్ శ్రీనివాస చక్రవర్తి, కె అశోక్ గౌడ్, తర్వాత వచ్చి ఎన్ రామ్మోహన్, ఆర్ లక్ష్మణ్ పెరుమాల్, ఈయన చెన్నై అనుకుంటా. ముగ్గురు, ఇద్దరు 5, 9, 14, 20 మందిని మార్నింగ్ విపిఆర్ బ్రేక్ దర్శనం ఫాలోయింగ్ బై బిలో నేమ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అంటే ఒక్క రోజులో ఆర్కే రోజా నగరి ఎమ్మెల్యే ఒకే రోజులో 20 మందిని ఎంటబట్టుకొని పైకి దర్శనాన్ని తీసుకెళ్ళింది. అంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి, శాసనసభ్యురాలికి కూడా ఒక ప్రోటోకాల్ ఉంటుంది. వాళ్ళకి కూడా దర్శనాలకు సంబంధించినటువంటి ఒక క్యాడరు, ఒక కేటగిరీ ఉంటుంది. వాటిని కూడా ఉల్లంఘించి ఒకే రోజు విఐపి దర్శనం కింద 20 మందిని తీసుకెళ్ళింది కూడా పెట్టుకొని. అంటే అధికారాన్ని కూడా దుర్వినియోగం చేసింది. అంటే మామూలుగా సాధారణమైనటువంటి ప్రజలు, భక్తులు కింద నుంచి నడుచుకుంటా మెట్ల మీద ఆయాసంతో గోవింద గోవింద నామాలతో కూడా అందరూ నడుచుకుంటా పైకి వచ్చే పరిస్థితి ఉంటే, వాళ్ళందరూ కూడా పైకి వచ్చిన తర్వాత క్యూ లైన్లోకి వెళ్తారు సామాన్యమైనటువంటి ప్రజలు. అందులో కొంతమంది ఏంటంటే, నిజమైన దర్శనం అంటే మనం నిజంగా నడుచుకుంటూ పైకి వచ్చి కంపార్ట్మెంట్లు, అంటే ఫస్ట్ క్యూ లైన్లోకి వెళ్ళి తర్వాత కంపార్ట్మెంట్లోకి వెళ్ళి ఆ తర్వాత దర్శనానికి వెళ్ళే వాళ్ళు కూడా ఎంతమందికి డబ్బులు ఉన్నా కూడా అలాంటి ఒక దర్శనాన్ని కూడా కోరుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళందరినీ కూడా ఉల్లంఘించి అధికార దుర్వినియోగం చేసి శ్రీమతి ఆర్కే రోజా ఏం చేసిందంటే, ఒక్క రోజులో ఇది 2021 11 30వ తారీఖులో 20 మందిని తీసుకొని వెళ్ళింది. అంటే ఒక్క రోజులో ఇంత చేసిందంటే ఈవిడ ఇంత అవినీతి. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం కొండపైన ఈ విధంగా చేసిందంటే ఇది ఎంత అధికార దుర్వినియోగం మీరందరూ ఒకసారి అర్థం చేసుకోవాలి. అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కావచ్చు, తర్వాత టీటీడీ బోర్డు చైర్మన్ కావచ్చు, వీళ్ళందరూ కలిసి కూడా ఇలాంటి పొరపాట్లు కొన్ని వందలు చేశారు. ఇది మచ్చు తునకంతే. ఇదే విధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి హోదాలో ఉన్నప్పుడు ఒకే రోజు 58 మందిని కూడా ఒకే రోజు 58 మందిని ఆల్మోస్ట్ అన్ని విఐపి దర్శనాలతో పైకి విఐపి బ్రేక్ దర్శనాలతో పైకి తీసుకెళ్ళడం జరిగింది. అంటే సామాన్య ప్రజలు, సామాన్యమైన భక్తులు, నడుచుకుంటూ పైకి వెళ్ళే భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ క్యూ లైన్లోకి వెళ్ళి అపసోపాలు పడి లోపల ఫ్యాన్లు లేకుండా, తినడానికి అన్నప్రసాదం కూడా సరిగ్గా లేకుండా, ఆ విధంగా అక్కడి నుంచి కొన్ని కిలోమీటర్లు క్యూ లైన్లో ఉండి ఆడి నుంచి కంపార్ట్మెంట్లోకి వెళ్ళి అక్కడ సరైన వసతులు లేకుండా ఆడి నుంచి కొన్ని రోజులు కూడా లోపల కంపార్ట్మెంట్లో ఉండి ఆ తర్వాత దర్శనానికి వెళ్ళే పరిస్థితి. వాళ్ళందరినీ అలానే ఉంచి వాళ్ళని చాలా చిన్నపోయేలా చేసి వాళ్ళకి అసౌకర్యాలకి గురి చేసి వాళ్ళ ఇబ్బందులు ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళ మాత్రం ఆ విధంగా అలానే ఉంచేసి ఈవిడ మాత్రం 20 మందిని ఒకే రోజు శ్రీమతి రోజా ఆర్కే రోజు 20 మందిని పైకి తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, బొమ్మన కరుణాకర్ రెడ్డి కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, ఇలా మంత్రి హోదాలో ఉండే చాలామంది కూడా కొన్ని వందల మందిని అధికార దుర్వినియోగం చేసి కూడా కొంతమంది తీసుకెళ్తే సామాన్య ప్రజలు ఎలా తట్టుకోగలరు? ఎన్ని గంటలు క్యూ లైన్లో ఉండగలరు? ఎన్ని రోజులు కంపార్ట్మెంట్లో ఉండగలరు? వీళ్ళు మాత్రం మంచిగా లోపలికి వెళ్ళి దేవుని దగ్గర నుంచి చూసి వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో దగ్గరగా కోరుకొని, మిగతా వాళ్ళందరూ చచ్చిపోయినా పర్వాలేదు, మిగతా వాళ్ళందరూ ఇబ్బందిగా ఉన్నా పర్వాలేదు, కానీ వాళ్ళు మాత్రం మంచి దర్శనాలు, మంచి కోరికలు కోరుకోవాలా. వాళ్ళు మాత్రం వాళ్ళ స్థాయిని మాత్రం అద్భుతమైనట్టుగా చిత్రీకరించుకునే పరిస్థితుల్లో ఈ విధంగా జరిగింది. ఈ విధంగా కింద నుంచి పైకి వచ్చే భక్తులకి అసౌకర్యాలను గురి చేస్తూ పైకి వచ్చిన వాళ్ళు కూడా వీళ్ళ స్వార్థం కోసం వెంకటేశ్వర స్వామిని కూడా ఒక కమర్షియల్గా వాడుకున్నారు. వెంకటేశ్వర స్వామి పేరు చెప్పుకొని ఇన్ని దందాలు చేశారు. కొన్ని కోట్ల రూపాయలని అక్రమంగా తీసుకొని వాళ్ళకి, అంటే బడాబాబులు ఎవరైతే బిల్డర్లు కావచ్చు, డబ్బులున్న వాళ్ళు కావచ్చు, విఐపీలు, వివిఐపీలు, సెలబ్రిటీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెనక ముందు ఒక్క రూపాయి కూడా చూసుకోకుండా లక్షల రూపాయలు చెల్లించే పరిస్థితి. అలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని డైరెక్ట్గా ఇలాంటి విఐపీ బ్రేక్ దర్శనాలు ఇచ్చి వాళ్ళ పైకి తీసుకెళ్ళి కొన్ని కోట్ల రూపాయలని అక్రమంగా, ఇది చూడండి, ఈ పేపర్ కూడా చాలా అధికారికంగా ఉండే పేపర్. ఇదేదో నేనేదో గ్రాఫిక్ చేసిన పేపర్ కాదు, ఇది పీడిఎఫ్ ఫైల్ కాదు ఇది. కాబట్టి ఈ విధంగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కొన్ని కోట్ల రూపాయలని దేవుని కొండ మీద కూడా అధికార దుర్వినియోగం చేస్తూ అహంకారంతో కొన్ని కోట్ల రూపాయలని వీళ్ళు సంపాదించుకున్నారు.
అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో 2019 నుంచి 2024 వరకు నేను చెప్పేది మచ్చు తునక, ఇది ఒక్కరోజు మాత్రమే. ఇలాంటివి 365 ఇంటూ 5 సంవత్సరాలు వేసుకుంటే ఇన్ని రోజుల్లో ఎన్ని విఐపి బ్రేక్ దర్శనాలు జరుగుతాయి అనేది ఒకసారి ఆలోచించాలి. అంటే ఇప్పుడు మన విజిలెన్స్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పైన దీనికి ఒక కమిటీ వేసి చెక్ చేస్తున్నారు. అందులో బయటపడ్డ ఒక పేపర్ మాత్రమే ఇది. ఇంకా ఎంతెంత దౌర్భాగ్య పరిస్థితులు చేశారు, దౌర్జన్య పరిస్థితులు చేశారు, పైకి సంబంధించినటువంటి మాంసాహారం, గొట్కాలు, పాన్లు, దానికి సంబంధించినటువంటి వాళ్ళు పైన చేసినటువంటి అక్రమ కట్టడాలు, వాళ్ళకి సంబంధించినటువంటి దేవునికి సంబంధించినటువంటి కొన్ని భవనాల్ని కూల్చివేయడం, అడ్డదిడ్డంగా టెండర్లు పెట్టి మళ్ళీ వెనక ముందు చూసుకోకుండా మళ్ళీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ పైన భవనాలు నిర్మించడం, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తుంది. పైన కూడా సెటిల్మెంట్లు, పైన కూడా ఏదైతే అన్నప్రసాదాన్ని కూడా కల్తీ చేసి దాన్ని కూడా సరిగ్గా ఉడకనీయకుండా దాని యొక్క విశిష్టతను తగ్గించి, అదేవిధంగా దేవుడి దగ్గర ఉండేటువంటి పవిత్రతను కూడా పూర్తిగా నాశనం చేసి దేవుణ్ణి కూడా అపవిత్రం చేసే పరిస్థితికి దిగజారినటువంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీద ఇప్పుడు విజిలెన్స్ డిపార్ట్మెంట్ కూడా ఒక కన్నేయడం గమనార్హం. అదేవిధంగా ఎక్కువ రోజులు కూడా పట్టదు వీళ్ళు చేసినటువంటి పాపాలు కానీ, వీళ్ళు చేసిన అక్రమాలు కానీ, దౌర్జన్యాలు కానీ, దౌర్భాగ్యమైన పరిస్థితుల్ని అతి తక్కువ సమయంలో వీళ్ళని ఖచ్చితంగా కోర్టుకు హాజరుపరుస్తారు. దానికి సంబంధించిన జైల్లో వేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఆర్కే రోజా చేసిన భాగవతం మీకు ఒక పేపర్తో నేను అందిస్తున్నాను. ఇవే కాకుండా ఈ 365 ఇంటూ 5 సంవత్సరాల్లో ఎన్నెన్ని పేపర్లు, ఎన్నెన్ని ఈ విధంగా అవినీతికి పాల్పడి దేవుడి దగ్గర వ్యాపారం చేశారన్నది కూడా అతి తక్కువ సమయంలో బయటకు వస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, నేను చాలాసార్లు చెప్పాను, టీటీడీ బాగుండాలంటే టీడీపీ రావాలని. ఆ మహానుభావుడి దయ వల్ల వెంకటేశ్వర స్వామి ఎగిస్తంతే జగన్మోహన్ రెడ్డి 11 సీట్లతో కిందకొచ్చి పడినాడు. వెంకటేశ్వర స్వామితో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుని ఇప్పుడు బాగుపడినాడు, చరిత్ర లేదు. కాబట్టి ఈరోజు అతను ఓడిపోయాడు, కూటమి గెలిచింది. కాబట్టి ఇంకా భవిష్యత్తులో అంటే వీళ్ళు జరిగిపోయిన కాలంలో చేసినటువంటి ఈ అవినీతి అక్రమాలను కూడా బయటపెట్టే అవకాశం వస్తూ ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా సరైనటువంటి శిక్షని భగవంతుడు ఆల్రెడీ వాళ్ళకి ఓటమినిచ్చే శిక్షణ వేశాడు. చంద్రబాబు గారు కూడా వీళ్ళందరికీ కూడా సరైన శిక్షని విధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ ఆర్పీని.